ప్రపంచ దేశాలకు భారతదేశం అన్నదాతగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ మద్దతు ధర పెంచుతున్న నరేంద్ర మోడీ అని భాజపా మండల అధ్యక్షులు సౌల క్రాంతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సౌల క్రాంతి ఆధ్వర్యంలో అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక రైతులను శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి దుక్కి సాగు చేసే రైతులకు కడుపు నింపాలనే లక్ష్యంతో అన్ని పంటలకు ప్రతి ఏటా మద్దతు ధర పెంచుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని వ్యవసాయంలో అగ్రగామిగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ అని అన్నారు. తెలంగాణలోని గత ప్రభుత్వాలు ఫసల్ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వెంటనే రాష్ట్రంలోని ఫసల్ బీమా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారం సంతోష్ రెడ్డి, బాదా నరేష్, వరి వెంకటేష్, మెరుగు అంజాగౌడ్, గోపి, వీసా శంకర్, శ్రీనివాసరావు, కొల్లా కృష్ణ, రమేష్ రెడ్డి, తిరుపతి, సత్యం, రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుని రాజు చేసే రోజు రానే వస్తుంది. దీనికి నిదర్శనం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధర ప్రతి ఏటా కనీసం 100 నుంచి 500 రూపాయలు 600 రూపాయల దాకా మద్దతు ధర పెంచడం జరుగుతుంది. ప్రతి ఏటా గమనించగలుగుతున్నారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చాలా ఆనందపడి సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఈ పక్షాన. అయితే ఏదైతే ఉందో మన ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలతోనే చెప్తున్నారు, మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాం అని చెప్పేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం. ఒక వరికే కాదు, ఈరోజు మొక్కజొన్న కానీ, సోయా కానీ, పసుపు వంటి పంటలకు కానీ రైతు ఏదైతే నాగలి దున్ని పండించే రైతుకు 4 మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిలవబోతుంది రేపు భారతదేశం. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఈ వర్షాకాలం రేపు పొద్దున వడగళ్ళ వాన వస్తుంది, రాళ్ళ వాన పడుతుంది. ఫసల్ బీమా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమాను అమలు చేయట్లేదు.